ఏం సార్ మీ పేరేంటి? నా పేరు ఎస్డి ఖాజాముద్దీన్. ఏ ఊరు? కావలే. కావలే. ఇక్కడ పార్టీలు చాలా పోటీ పడుతున్నాయి కదా, తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ముగ్గురు బాగా బలంగా ఉన్నట్టున్నారు ఇక్కడ. ఏ బలం సార్, బీదా మస్తాన్ గారు చేశారు, ఏ పనులు చేయలేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు, ఒక్క పని కూడా చేయలే. కానీ పసిపిరెడ్డి సుధాకర్ గారు ఒక 2-3 నెలల క్రితం వచ్చారు. వచ్చి ఆయన సార్ అక్కడ నీళ్లు చాలా కొరతగా ఉంది సార్ అని చెప్పి మా వార్డులో 3వ వార్డులో 2వ వార్డులో 40 వార్డులో చెప్పాను సార్. చెప్తే టక్కని ఎన్ని బోరింగ్ లేపియాలని చెప్పి ఒక 4-5 బోరింగ్ లేపించారు సార్. తర్వాత మళ్ళీ ఈ వితంతులకి కొంచెం మిషన్లు కావాలి సార్ అంటే మిషన్లు ఇప్పించేశారు. ఇంకేదైనా కావాలంటే చెప్పు గాయాజు, నేను చేస్తాను, నా సొంత డబ్బులతో చేస్తాను, నాకు ఈ రాజకీయాలు నాకు తెలీదు, కానీ నా ప్రజాసేవ కోసమే నేను ఈ రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను. కానీ దేవుడు గెలిపించేవాడు దేవుడు. ప్రజలు వేస్తే నా మనస్తత్వం చూసి ప్రజలు ఏపిస్తాడు, దేవుడే ఏపిస్తాడు ఆయన ఓట్లు అని చెప్పి ఆయన సుధాకర్ గారు చెప్పారు. ఎక్కడైనా పనులు ఉంటే చెప్పు అని చెప్పి పిలుస్తున్నారు సార్, కానీ ఏ పార్టీలు కూడా పిలవడం లేదు సార్. అంటే మీకు పెన్షన్ వస్తుందా? మీకు పెన్షన్ ఇంకా మీకు ఆ ఏజ్ రాలేదా, పెన్షన్ వచ్చే ఏజ్? బాబు అలాగే ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. బాబు మీరు ఏ ఊరు? కావాలండి. కావాలి 38. నా పేరు రిషి. కావాలి 38వ వార్డులో ఉంటాను నేను. ఇప్పుడు 3 పార్టీలు బలంగా పోటీ పడుతున్నాయి కదా, ఏ పార్టీ అంటే మీకు ఇష్టం, ఎందుకు? ఖచ్చితంగా మేమైతే మార్పు కోసం ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం కావాలి. ఆయన వస్తేనే యువతకు కానీ, యువత భవిష్యత్తు కానీ, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కానీ మార్చాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మన పసుపులేటి సుధాకర్ గారు ఈ రోజుకి రాజకీయాలకు రాకముందు నుండే ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. ఆయన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టడంతో ఆయన రాజకీయాల్లోకి రావాలి. ప్రజలకు మార్పు అంటున్నావు కదా, ఏంటి నీ దృష్టిలో మార్పు అంటే ఏంటి? మార్పు అంటే ఈరోజు 2 రాజకీయ పార్టీలు చూస్తే ప్రతి ఒక్కరు కులానికో, మతానికో, ప్రాంతానికో చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఒక పార్టీ చూస్తే ఒక కులాన్ని అంటేసుకొని తిరుగుతుంది. అదేవిధంగా ఆ పార్టీ అవినీతి పరంగా ముందుకు నడుస్తూ ఉంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కులాలు లేని రాజకీయం తీసుకురావాలని చెప్పినా కూడా ప్రతి నియోజకవర్గంలో చిన్నకారు చెప్పులు కుట్టే అతని కొడుకు కానీ, అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో బీసీలకు ఎక్కువ శాతం రాజకీయ అవకాశం